చేయాల్సిన అవసరం విజయవాడను చూసైనా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని వెంటనే డ్రైనేజీకి సంబంధించి డ్రైనేజీ వ్యవస్థని అట్లాగే సైడ్ కాలువలకు సంబంధించి ఏదైతే అనేక సంవత్సరాలుగా పూడిపోయిన కాలువలన్నీ కూడా ఓ పక్క మిషన్లు కూడా వచ్చినాయి. ఆ మిషన్లు కాలువలు తీయాల్సింది వదిలేసి మరి చెత్త తీస్తూ దాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు తప్ప ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఈ నగరం అంతా కూడా జలమయమవుతా ఉంది. ఏదైతే చిన్నపాటి వర్షం పడ్డా మున్సిపల్ కార్పొరేషను మరి నీళ్లతోటి మరి రూమ్లో కూడా నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. రెండో పక్క శంకలా సెంటర్ బ్రిడ్జి దగ్గర నుంచి చూస్తే అంతా కూడా సముద్రాన్ని తలపించే పరిస్థితులు, మరి గుంటలు ఎక్కడున్నాయో అర్థం కాని పరిస్థితులు ఉంది. అందువల్ల వెంటనే డ్రైనేజ్ సంబంధించి వ్యవస్థని బాగుపరచాలి. అట్లాగే కాలువలకు సంబంధించి కూడా మరి పూడిక తీయడానికి గతంలో ఉన్నటువంటి టీముల ద్వారా పనిచేపించి ఆ పూడిక తీయించి ఈ నగరాన్ని రక్షించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈ నగరానికి సంబంధించి స్ట్రీట్ వెండింగ్ కమిటీ ఒక 5 సభ్యులతోటి ఉంది. ఆ కమిటీ ఆ పని చేయకుండా మరి ఏదైతే మరి అధికారుల చుట్టూ ఆ కమిటీ ఉంది కాబట్టి ఎక్కడైతే జోన్లకు సంబంధించి గ్రీన్ జోను, రెడ్ జోను మరి ఏదైతే ఉన్నాయో ఆ జోన్లకు సంబంధించి కూడా పరిశీలించే పరిస్థితులు టౌన్ ప్లానింగ్ కూడా లేని కారణంగా మరి గాంధీ పార్కు సంబంధించి చూస్తూ ఉన్నాం. అక్కడ వెండింగ్ మరి ఉన్నప్పుడు కూడా అక్కడ బస్సు పేరుతోటి ఆ ఉన్న బిల్డింగ్లు మరి బస్సులకు బస్సు పే పెట్టడమే కాదు కదా, బస్సులు వెళ్ళడానికి దోవలేని పరిస్థితులు అక్కడ బస్సులకి బస్సు పే కట్టారు. దాని ముందు బస్సులు ఆగి మరి అక్కడున్న చిరు వ్యాపారాలంతా కూడా పక్క పంపుతూ ఉంటే దాన్ని ఏఐటీసీగా సిపిఐగా వ్యతిరేకించాం. దాన్ని కోర్టులో కూడా ఉంది. అయినప్పటికీ మరి కాంట్రాక్టరు దాని నిర్మాణం కూడా చేపట్టారు. అనంతరం అధికారులు చర్య తీసుకొని ఆ బిల్డింగ్ అయితే కొంతవరకు తీశారు తప్ప పూర్తిగా తీయలేదు. పూర్తిగా తీసి అక్కడ చిరు వ్యాపారాలను ఆదుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం.